బావా నిజంగా నేనే తనని కాపాడాను. నేను చేసిన పర్ఫార్మెన్స్ కి క్యాష్ లడ్డులా ఈ పాటికి చేతికి అందేదిరా. అంతా పాడు చేసి నేను చేశానని అడుగుతున్నా. రేయ్, నువ్వు నేను కుక్కలా తిరిగాను డబ్బు కోసం. ఆ తర్వాత ఈ కిడ్నాప్ ప్లాన్ వేశాం. మరి నేనెందుకు పాడు చేస్తాను రా? ఓ అయితే నేను పాడు చేశానంటావా? ఇదిగో మీరు అడిగిన 50 lakhs. ఇవి మీ నాన్న ఇచ్చాడా? కాదు, నేనే ఇస్తున్నా. నాకు ఈ డబ్బు వద్దు. ఏ నేనివ్వకూడదా? మా ఏరియా జిమ్ మాస్టర్ని నేను డబ్బు అడిగాను. ఆయన అరేంజ్ చేస్తానని చెప్పారు. అందుకే. నేనెవరో తెలియక మీరు నన్ను కాపాడారు. ఎలక్షన్లో మీరు గనక గెలిస్తే ఇంకెంతమందికి మంచి చేస్తారు. మీకోసం నేను ఇంత డబ్బు అరేంజ్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా సింహం? అర్థమవుతోంది, కానీ మాట ఇచ్చేసానే, అదే ఆలోచిస్తున్నా. సరే పర్వాలేదులేండి. ఏమండి ఒక నిమిషం. వాసు, ఆ డబ్బు తీసుకో. లెక్క రాసించు. తర్వాత మాస్టర్తో చెప్పు, ప్రజా సంక్షేమానికి ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే అప్పుడు అడుగుతానని. సరేనా? ఏరియాలో అభ్యర్థిగా ఎవరిని నిల్చోబెట్టాలా అని బాగా ఆలోచించాను. ఒక మంచి నాయకుడు తానుగా ముందుకు రాకూడదు, నేనే నాయకుడినని. కానీ స్పష్టంగా తెలియాలి వీడే నాయకుడు అని. ఒక అడవికి ఎవరు రాజు అని ఆలోచిస్తే సింహమే రాజు. ఈ రోజు వాడి ముద్దు ముద్దు మాటలు వినడానికి నేనే ఆతృతగా ఎదురు చూస్తున్నా. రా సింహం, పైకి రా. గౌరవనీయులైన పెద్దవాళ్లకి, మాతృమూర్తులకి, వేదికను అలంకరించిన పార్టీ పెద్దలకి, నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం మన అన్నయ్య. నమస్తే అన్నగారు. అందరికీ నమస్కారం. అన్నా నమస్తే అన్నా, బాగున్నారా? నేనే మన ఏరియాలో కార్పొరేటర్ పోస్టుకు నుంచోబోతున్నా. మన పార్టీ ఏమో 50 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంది, కానీ ఇన్నేళ్లుగా ఏది మారలేదు. పార్టీ గాని, పార్టీ జెండా గాని, పార్టీ చిహ్నం గాని, మన జీవితాలు గాని ఏ ఒక్కటి మారలేదు. కానీ అన్నగారి కుటుంబం మంచి మార్పు, మంచి అభివృద్ధి తరతరాలకి కదా అన్నగారు. 30 ఏళ్లు కాదు,
ఇంకో 300 ఏళ్లైనా ఇక్కడేది మారబోయేది లేదు. మనల్ని మారనివ్వరు వీళ్ళు. మనలో మార్పు రానివ్వకుండా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే మనం ఎదిగితే అది వీళ్ళకు మంచిది కాదు. ఏంటి కోపమా? ఆవేశము విడిచి మూలకెళ్ళి నుంచోండి. మనం ఆశించే రాజకీయం వీళ్ళకి అర్థం కాదు. కానీ వీళ్ళు ఆచరించే రాజకీయం ఏమిటంటే ఓ 2 కుల పెద్దల విగ్రహాల్ని ఆవిష్కరించి కులాల్ని కాపాడుకోవడం, మన ఏరియాలో ఉన్న వీధులకి వాళ్ళ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం, అలా మన చెవుల్లో పువ్వులు పెట్టడం, 5 ఏళ్లకోసారి ఓట్లు అడుక్కోవడం. ఆ తర్వాత మనకేమైనా సమస్య వచ్చిందంటే, అంటే ఈ వరదలొచ్చాయి, తుఫాన్ వచ్చింది, తలదాచుకోవడానికి చోటు లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాచాలి. అయ్యా ఏదో ఒకటి చేయండి అయ్యా, పిల్లా పాపాలతో రోడ్డున పడ్డామని. వీళ్ళంతా దాన కర్ణులు కదా. ఏదో వీళ్ళ బాబు సొత్తు తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నట్టుగా మనం పప్పు ఉప్పు కొంటూ ఇచ్చిన పన్ను డబ్బుని వాళ్ళు మింగేయగా మిగిలింది మనకిస్తారు. అది కూడా కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా. అది మనం ఏరుకొని వీళ్లకు దండాలు పెట్టాలి. మీ కోపం చల్లారిందా? కూర్చోండి కూర్చోండి. నేను మాట్లాడేది మీకోసం కాదు, తెల్ల బట్టలు వేసుకుని మనసులు మురికిగా ఉన్న మీకోసం కాదు. మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంట్లో ఉన్నారే మీ పిల్లా పాపలు, రేపటి తరం, వాళ్ల కోసం మాట్లాడుతున్నాను. అర్థం చేసుకోండి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా? ఏయ్, నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. ఏంటి వచ్చినప్పటి నుంచి అన్నగారి గురించి పార్టీ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? ఆధారం ఉందా నీ దగ్గర? నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఇది అవినీతి పార్టీ అయిపోయిందా? ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావా ఏంటి? అడగటయ్యా. కాకికి గుడ్లగూబతో వైరం, గుడ్లగూబకి కాకితో వైరం. ఈ కాకికి గుడ్లగూబకు సెట్ అవ్వదంట. ఈ గుడ్లగూబ ఏం చేస్తుందంటే, రాత్రుళ్ళు కాకుల కళ్ళు కనిపించవు కదా, కాకి గుడ్లన్నీ గుట్టుకున మింగేస్తుంది. అదేవిధంగా ఈ కాకి ఏం చేస్తుంది, పగటిపూట గుడ్లగూబ గూటికి వెళ్లి అది పెట్టిన గుడ్లన్నిటినీ గుట్టుకున మింగేస్తుంది. ఇక్కడ అదే జరుగుతుంది. ఇదే చోట ప్రతిపక్ష నేతలు వచ్చి నా అన్నగారి గురించి ఇదే విధంగా చెప్పి మీ చెవుల్లో పువ్వులు పెడతారు. వాళ్ళేమేమి ఊహించుకొని చెప్తారో అవన్నీ ఇందాక మీతో నేనే చెప్పాను. ఎందుకంటే ఇదంతా టైం వేస్ట్ కదా, మీ సమయం వృధా కాకూడదని నేనే చెప్పేశాను. పచ్చకామెలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట. అదే విధంగా ఈ అవినీతి పరులకి తమ కళ్ళతో చూస్తే అంతా అవినీతిగానే కనిపిస్తుంది. సమయం సరిపోతుందా వాళ్ళు చేసిన అవినీతి గురించి చెప్పాలంటే? నన్ను లిస్ట్ చేసి ఇవ్వమంటారా? అన్నగారు, నేను విషయం చెప్పబోతున్నాను, దయచేసి నన్ను ఆపకండి. ఈ విషయం చెప్పే తీరాలి. ఓ 2 రోజుల ముందు అన్నగారిని కలవడం కోసం వెళ్ళాను. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి చెవిలో చెప్పారు, సింహం ఏ లేదు, ఖర్చులకు ఒక 50 కావాలి, ఇస్తావా? నేను ఒకరికి ఇస్తానని మాటిచ్చాను అని అడిగారు. అన్నగారు దయచేసి మీరు అడ్డుపడకండి. మీరెవరో ఈ ప్రజలకు తెలియాలి. అన్నగారు మీరు మౌనంగా ఉండాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. అన్నగారు 50 అడిగారు. ఏంట్రా ఇది, అన్నగారు 50 అడిగారే, నా దగ్గర నిజంగా డబ్బు లేదు, ఏం చేయాలో కూడా అర్థం కాల. ఎలాగో కింద మీద పడి ఒక 50 మోపు చేసి అన్నగారికి ఇచ్చాను. అప్పుడు ఆయన ఏం చెప్పి తీసుకున్నారో తెలుసా? నేను తిరిగి ఇచ్చేటప్పుడు నువ్వు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి, ఇది నా పార్టీ మీద ఒట్టు, నా తల్లి మీద ఒట్టు అని చెప్పారు. అప్పుడే పితికిన పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నా అన్న మనసు గుణం అంతే స్వచ్ఛంగా ఉంటుంది. చివరిగా ఒకే ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. నేను నా చెల్లెలు మా అమ్మ నాన్నల్ని చూడలేదు. మాకు ఆకలేసినప్పుడల్లా మీరెవరు మమ్మల్ని పస్తులు ఉంచలేదు. ఈ ఏరియానే, నా జనాలే నాకు అమ్మ నాన్న తాత బామ్మ అత్త మామ అక్క చెల్లెలు అన్న తమ్ముడు అంతా మీరే. దానికి కృతజ్ఞతగా మీకు సేవ చేయడానికి, మీ ఇంట్లో పనివాడిగా, మీ వీధులు శుభ్రం చేసేవాడిగా పని చేయడానికి నన్ను ఆజ్ఞాపించండి. ఆ ఆజ్ఞ ఓటు రూపంలో వేయండి అని వేడుకుంటున్నాను. బావా, ఆ రోజు సేటు కూతురిని కిడ్నాప్ చేసినప్పుడు ఇలాగే మారిపోయావు. ఈ రోజు నువ్వు మాట్లాడింది విన్నాక వణుకొచ్చేసిందిరా.
నీ మీద ఒట్టు ఎలా మేనేజ్ చేస్తావని భయపడిపోయాను, కానీ సూపర్ గా మేనేజ్ చేసావురా. ఎన్నేళ్ల కలరా ఇది. అన్నీ కలిసి వస్తున్న సమయంలో నాకే ఎందుకు ఇలా జరగాలి? నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎవడో ఒకడు నాలోనే ఉన్నాడు, నా ద్వారానే మాట్లాడుతున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు, నా జీవితంతో ఆడుకుంటున్నాడు. ఏమంటున్నావురా? అర్థం కాలేదా? ఒక్క ముక్క అర్థం కాలేదు. బావా, మీ స్టేయింగ్ ఇన్సైడ్ మీ, టాకింగ్ త్రూ మీ, యూసింగ్ మీ, బట్ అయ్యా టార్చరింగ్ మీరా. వేర్ ఇస్ మీరా? బావా, ఎందుకైనా మంచిది డాక్టర్కి చూపిద్దాంరా. మీరు చెప్పే మనిషి వచ్చేటప్పుడు మీలో ఏం జరుగుతోందో ఏంటో అసలు మీకు బొత్తిగా ఏం తెలియటం లేదు కదా. తెలీదు డాక్టర్. పోనీ ఆయనకి మీరు చేసేది తెలుసా సింహం? తెలీదు డాక్టర్. తెలీదా? అలా కాదు డాక్టర్, అతనికి తెలుసా తెలీదా అన్నది నాకు తెలీదు డాక్టర్. మిమ్మల్ని పూర్తిగా చెక్ చేశాను. మీ ఒంట్లో ఏ సమస్య లేదు, మీ బ్రెయిన్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంది. మనం ఒక సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే డాక్టర్. సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకున్న తరువాతే నేను ఒక కన్క్లూజన్కి రాగలను. అందుకు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి తీరాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను కార్పొరేటర్ గా నుంచుంటున్నా, ఇప్పుడు కుదరదు. ఎలక్షన్ పనులు ఇంకా ఎన్ని రోజులుంటాయి? ఒక 2 వారాలు ఉంటాయి డాక్టర్. బెటర్ నేను అతన్ని ఓసారి డైరెక్ట్ గా మీట్ అవుతాను. నేను ఎలక్షన్స్ అయిపోగానే నేను అతను కలిసే వస్తాను డాక్టర్. ఏంటి సేటమ్మాయి ఇక్కడేం చేస్తున్నారు? నా పేరు సేటమ్మాయి కాదు, కామాక్షిక. మళ్ళీ కలుద్దాం కామాక్షి. బాయ్. నమస్తే. నమస్తే సేటు. ఇదే మన గుర్తు, కానీ మీకే గుర్తు నచ్చితే దానికే ఓటేయండి చాలు. వెళ్ళొస్తాను. హీరో సింహం వర్ధిల్లాలి. కాజీ కత్లీ. థ్యాంక్స్. మొత్తం మీకనే తెచ్చాను. అప్పుడు చాలా థ్యాంక్స్. అక్క, ఏమైనా తింటారా మీరు? అక్క, మీరేమైనా తింటారా అని అడిగా. బావా, ఆ మంగళం లేడు బిర్యానీలో కొబ్బరికాయలో అయ్యవారు పూజ చేసి ఇచ్చే పళ్ళెం కింద డబ్బులు పెట్టిస్తున్నాడు రా. ఇదంతా చూస్తుంటే వాడే గెలిచేలా ఉన్నాడు రా. రే, ఏ గుర్తుకు ఓటేస్తావురా? కొబ్బరికాయకి. విన్నావా? కొబ్బరికాయకి. నీకెవడ ఓటేస్తాడు? ఇప్పుడేమంటావు? నాకు తెలుసురా, కానీ ఏం చేయమంటావు? నువ్వేం చేయగలవు? నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి వచ్చావుగా, నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. రా. అన్నా, ఏంట్రా? శాంతి. త్వరగా ఆసుపత్రికి వెళ్దామమ్మా. ఏమైందమ్మా? పేగు చుట్టుకుందయ్యా, త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలయ్యా. భయపడు సంతి, అన్నయ్య ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆట తీసుకురండి. దుర్గమ్మ తల్లి, పిల్ల వద్దయ్యా. కూర్చుకో తల్లి. త్వరగా తీసుకెళ్ళాలి.
రే బావా, రే బావా, ఆటో తెచ్చేసా. రే రే అప్ప, రే సింహం. తప్పండి దారండి. ఈ అన్నుండగా నీకేమీ కాదు, సరేనా? భయపడకమ్మా, నీకేమీ కాదు, భయపడకు, నేనున్నాను. నీకేమీ కాదు, నువ్వేం భయపడకు, నేనున్నాను. శాంతి, అన్నున్నాడమ్మా, ఈ అన్నున్నాడు. నా ప్రాణం ఇచ్చానే సరే. కాపాడుకుంటాను. గంగమ్మ తల్లి నాకు శక్తినివ్వు. చెల్లమ్మా, నీకేం కాదమ్మా. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? స్ట్రెచర్ తీసుకురండి, త్వరగా త్వరగా తీసుకురండి, తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళండి. మగపిల్లాడు శాంతి ఎలాగుంది చెల్లెమ్మా? బాగానే ఉంది. ఇంత లేటుగా తీసుకొస్తారా? ఇంకాస్త ఆలస్యం అయ్యి ఉంటే ఏమయ్యేదో తెలుసా? బిడ్డను ఆయనకు చూపించమ్మా. సంతోషం. ఏం బిడ్డ? మగబిడ్డ. చల్లగుండు చల్లగుండు. మగపిల్లాడయ్యా. ఇదిగో తీసుకో, ఉంచుకో ఉంచుకో. చాలా థ్యాంక్స్. వెళ్ళాన్ని బాగా చూసుకో. డబ్బు గురించి ఆలోచించుకో, నేనున్నానులే. ఏంటన్నా, భయమేం లేదు, దిగులు పడకండి. నేను శాంతిని ఎత్తుకురావడం మీరంతా చూశారు కదా. సరే జాగ్రత్త. నేను రాకపోతే ఏమైంది, వెళ్ళి ఏరియాలో అందరితో చెప్పండి. వదలరా. నేను ఆటో తీసుకురావడానికి వెళ్ళాను కదా, అంతలో నీకు తొందర ఏంటి? ఎందుకు ఇంత పనిచేశావు? పాపం కడుపుతో ఉందిరా. తనకో బిడ్డకో జరగకూడదు ఏదైనా జరుగుంటే? ఓ అవకాశం కోసం ఎదురు చూశాను, అదొచ్చింది, వాడుకున్నాను. ఏమంటావు ఇప్పుడు? వద్దురా, రాను ఓవర్ అయిపోతున్నావు. నేను పశ్చాత్తాపడాలని కోరుకుంటున్నావా? ఏంటి? తనకేం కాలేదు కదరా. అయ్యుంటే? అయ్యా అమ్మ ఉండబట్టే వాడు పుట్టాడురా. నీ గోలేంటి? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మద్దెలపాలెం జేకే నగర్ కార్పొరేటర్ గా ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థి శ్రీ సింహాచలం గారు ప్రత్యర్థిగా పోటీ చేసిన శ్రీ మంగళం గారి కంటే 7,038 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇదిగోండి. ఇవే నా కప్పమని శాలువ కొనిస్తే వాడికి కొప్పుతావా? భోంచేసి వెళ్ళన్నా. ఏంటన్నా, నా విజయంలో నీకు భాగం లేదా? నీ తమ్ముణ్ణి ఆశీర్వదించవా? సింహం